కొత్తది కాదు అది, మంచిది అది. ఇక స్కూల్ పిల్లలు వచ్చేస్తున్నారు కానీ పబ్లిక్ మాత్రం ఇంకొస్తలేరు. టైం 4:44 అవుతుంది. ఇగో మన దగ్గర లైట్ గిరాక్ అయితే వస్తుంది. టైం 7:36 అవుతుంది. ఇగో ఇది మన దుకాన్. ఆల్గడ్డ ఇంకా సంచిన్నర ఉంటుంది ఇది. ఇది దండలపై దండ ఇది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఇది మన దుకాన్. ఈరోజు కందిల్నే, మా ఊళ్ళోనే మార్కెట్. ఇదంతా మన మాలే. అయితే ఇదంతా నిన్న మిగిలిన మాలు. ఇగో అదంతా ఫ్రెష్ మాలు. బండిలో కూడా ఉంది. అవన్నీ మనయే, అవి మనవి కావు. అయితే ఇది నిన్న మనకి మిగిలిన మాలు. నిన్న మనకి ఇంకా 2000 చిల్లర అయితే రావాలి. ఇది మనం సపరేట్ అమ్ముదాం. అవి ఆ సంచులు ఉన్నాయి కదా, ఆలుగడ్డ, అది దొండకాయ, అవి మళ్ళీ బండిలు ఉన్నాయి, అవేమో కొత్త మాలు అనమాట. అవి ఈరోజు చేసినాం. అవి సపరేట్ అమ్మాలి, ఎందుకంటే దీంట్లో మనకి ఇంకా డబ్బులు రావాలి కదా. ఇవన్నీ సపరేట్గా తీసి ఎన్ని వచ్చినాయి, ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థం కావాలంటే సపరేట్ అమ్మాలన్నమాట. దానివల్ల మనం ఇది సపరేట్ అయితే అమ్ముదాం. ప్రజెంట్ ఇగో టైం అయితే 12 అవుతుంది, 12:30, 12:35 అవుతుంది. వర్షం జల్లు కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి లేదు కానీ మనోడు ఛత్రి అయితే పెడుతుండు. అయితే వాన అయితే స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలం ఇంతే, మొత్తం వర్షం పడుతూనే ఉంది. చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. అంత గట్టిగా పడతలేదు, లైట్గా పడుతుంది. చినుకులు అయితే పడుతున్నాయి. చూద్దాం ఈరోజు ఎట్లా నడుస్తుంది. మనం ఈరోజు అమ్ముతామా, అసలు ఈరోజు వాన మనల్ని అమ్మనిస్తుందా లేదా చూద్దాం. ఫస్ట్ అయితే దుకాణం అయితే సెట్ చేద్దాం. టైం అయితే 2:59 అవుతుంది, అంటే 3 అవుతుంది. ఇక మన దుకాణం అయితే సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కాదు, మొత్తం అంతా రెడీ అయిపోయింది. వాన పడుతుందని ఇక టెంట్ కాదు, ఛత్రి పెట్టిన. వర్షం అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఇక సౌండ్ నుండి వినిపిస్తుంది సౌండ్, టప్ 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 టప్. ఇగో ప్రజెంట్ మార్కెట్ అయితే మొత్తం ఖాళీ ఉంది. ఇటు సైడు కుక్కలు ఇప్పుడు రారాయన, టైం పడుతుంది. ఇది మన దుకాణం. ఆలుగడ్డలు ఈరోజు మనకు దెబ్బ పడ్డది, చాలా పెద్ద దెబ్బ పడ్డది. అది 20 రూపాయల ధర. బొక్క పడ్డది, పెద్ద బొక్క పడ్డది, చాలా డ్యామేజ్ వచ్చింది. అవి ఇంకోటి ఏంటంటే, మనం ఈరోజు దుకాణం ఇది నిన్న మిగిలిన మాలు సపరేట్ అమ్ముదామని అనుకున్నాం కదా, అది సపరేట్ అయితే అమ్ముతలేము. మొత్తం అంతా దీంట్లో కలిపేసినాము. చామగడ్డ, కీరా, బీరకాయ, మిర్చి, కొద్దిగా దొండకాయ కూడా మిగిలిన ఉన్నాయి, దాంట్లో పోసేసిన. ఎందుకంటే కొన్నే తెచ్చిండి ఇవాళ మాలు. ఆలుగడ్డ, మళ్ళీ దొండకాయ ఒక సంచి, క్యారెట్, అంతే 3 ఇచ్చిండు ఐటెంలు. కొన్ని ఉన్నాయి కానీ చెప్పి మొత్తం అంతా కలిపి అమ్ముదామని చెప్పి అనుకున్నాము. అందుకే కలిపి అయితే అమ్మేస్తున్నాం ఈరోజు. సపరేట్ అయితే ఏం అమ్ముతలే. ఈరోజు మాల్ పైసలు ఎంతైనా అంటే 7,300 అయినాయి దీనికి ఈరోజు. ప్లస్ నిన్న మనకు 2,300 రావాలి కదా, 7,300 ఈరోజు మాల్, ప్లస్ నిన్న 2,300, 9,600 అయితే మనకు మాల్ పైసలు రావాలి ఈరోజు మొత్తం. ప్లస్ లాభం రావాలి. నిన్న రాలేదు కదా, ఈరోజు కూడా లాభం గట్టి రావాలి. మాల్ అయితే కొద్దిగా నాకు కొద్దిగానే కొడుతుంది, ఎందుకంటే ఆలుగడ్డలా పోయింది కదా చాలా. మా ఫ్రస్ట్రేషన్. చూద్దాం, ఈరోజు 9,600 అమ్మి మనం నిన్నటిది ఇయ్యాలది లాభం అయితే కొట్టాలి. ఇగో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్ది. వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు అయితే పడుతున్నాయి చిన్నగా సన్నగా. ఈ వర్షం ఏందో అమ్మనిస్తుందో అమ్మనిదో చూద్దాం. వర్షానికి ఆలుగడ్డ మంచి షైన్ అవుతుంది. అగో వర్షం ఈరోజు ఆడుకుంటుంది. అంటే 2 నిమిషాలు వస్తుంది పోతుంది, 10 నిమిషాలు పడుతుంది పోతుంది, వస్తుంది పోతుంది, మళ్ళీ పడుతుంది. అట్లా నడుస్తుంది. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ ఎంత అవుతుంది, 4:10 అవుతుంది. ఇగో ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్ దిగో ఇది. పబ్లిక్ అయితే లేరు. ఇగో స్కూల్ పిల్లలు వచ్చేస్తున్నారు కానీ పబ్లిక్ మాత్రం ఇంకొస్తలేరు. వర్షం చినుకులు అయితే పడుతున్నాయి పోతున్నాయి. అవి ఆడుకుంటుంది అల్ల మొత్తం వర్షం. టైం 4:44 అవుతుంది. ఇగో మన దగ్గర లైట్ గిరాక్ అయితే వస్తుంది. అక్కడనైతే ఆ షాప్కి అయితే ఎగబడ్డరు. క్యారెట్ ఇగో జోకు పెట్టినా అర్ధ కిలో. ఇక్కడ ఇది ఎంత కిలోనా? ఇగో కేజీ వాటు కవర్లు ఇవ్వాలి, ప్రతిదీ కవర్లు ఏంది అయితే లేదు ఇక్కడ సంసారం. సో ఇట్లా గిరాకు వచ్చుడు స్టార్ట్ అవుతుందో కాదో కానీ వర్షం మాత్రం మంచిగా వస్తుంది.
ఇప్పుడిప్పుడే గిరాకు వస్తుంది రా అని అంటే వర్షం కూడా మంచిగా గిరాక్ టైంలోనే వస్తుంది అనమాట. గిరాకు వచ్చే మూమెంట్లోనే కరెక్ట్ రానియకుండా. అంటే చెప్పండి, కీరాలు వేసుకోండి, మంచిగా ఉన్నాయి ఈరోజు అన్నీ ఫ్రెష్. వానదేవుడు మమ్మల్ని బతకనిస్తాడు లేడుగా. ఇవేంత అదగిలినా అయ్యో చిల్లర ఇవ్వాలి జర నాకు 30 రూపాయలు పెద్దమ్మా, చిల్లర ఇవ్వాలి. తీసుకోపో, అర్ధ కిలో 30 అవి కూడా తీసుకోపో. వేస్తా తీసుకో. 5:36 అవుతుంది. ఇగో వర్షం పడుతుంది. కొత్తది కాదు అది, మంచిది అది. అది అడిగినాం అది మీకోసం. ఉసుకుండొద్దని కడుగుతూనేమో గట్లా అంటారా నాయన. అడిగినాం పెద్దమ్మా మంచిగా కష్టపడి, మళ్ళీ మీకు పని కావద్దని అడిగినాం. అబ్బా నిన్న అడిగినా బ్రో, అది మొత్తం బకెట్లు వేసి కరెంట్ జర చిల్లర ఇవ్వాలి అక్క, జర 30 రూపాయలు చిల్లర వేయండి. నా 10 రూపాయలు నాకు ఇస్తారే మళ్ళీ చిక్కలు. ఎంత అనేది టైం ప్రజెంట్ 6:36 అవుతుంది. లైట్లు పెట్టేసినాము. పావు అర్ధ కిలో 30. మన చామగడ్డ అయితే కొద్దిగా అయిపోయింది. క్యారెట్ 2 కవర్లు పోసినాం 4 కవర్లలో. ఆ 2 కవర్లలో కొద్దిగా మిగిలింది. ఇంకా 10 కిలోలు అంతా ఉంటుంది. పావు పీస్ అర్ధ కిలో తీసి. బీరకాయలు అయితే కొన్ని మిగిలినాయి, అయిపోయినాయి. గిరాకీ ఇప్పుడు వస్తురు, మంచిగా వస్తురు. ఇగో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. వాన్ ఇప్పటిదాకా వడ్డీ పడి ఆగింది, అంటే చినుకులు పడి ఆగినాయి అనమాట. ఇప్పుడు జర పబ్లిక్ అయితే వస్తారు అనమాట. మామూలుగా ఈ టైంకి ఆలుగడ్డ అయిపోతుంది. 3 సంచులు కాదు, దగ్గర 4 సంచులు అయిపోతుంది ఇక్కడ. కానీ ఈరోజు జర డ్యామేజ్ ఉంది కదా, ఇది కదులుతలేదు. ఇగో ఏంది సిచ్యువేషన్ ఈరోజు. ఇది లాస్ తెచ్చి పెట్టేటట్టే అనిపిస్తుంది. ఆలుగడ్డ డ్యామేజ్లు తీసిన కొద్దిగా వస్తూనే ఉన్నాయి. అర్ధ కిలో 20, కిలో 30 ఆలు అర్ధ కిలో 20, కిలో 30 పెట్టేసినాం. ఇదేమో అర్ధ కిలో 30, పావు 20. అది కూడా పావు 20, అర్ధ కిలో 30. క్యారెట్ కీర ఇవన్నీ పావు 20, అర్ధ కిలో 30. బీరకాయ వరకు. టైం 7:36 అవుతుంది. ఇగో ఇది మన దుకాన్. ఆలుగడ్డ ఇంకా సంచిన్నర ఉంటుంది. ఇది చామగడ్డ ఇంకొక 10 కిలోలు అంత ఉంటుంది. దొండకాయ కూడా అంతే. మిర్చి అయిపోయింది ఈరోజు మనకు. ఈరోజు కూడా మిర్చి ఒక గిరాకీ 10 కిలోల గిరాకీ వచ్చినండే, సో అది మొత్తం అయిపోయింది. క్యారెట్ ఇగో అన్న, క్యారెట్ ఇంకో కవర్ ఉండేగా, పైన ఉందా? పైన ఒక కవర్ ఉంది, బండి పైన ఒక కవర్ ఉంది. క్యారెట్ ఇగో 2 కవర్లు, ఈడ సగం ఆడ సగం ఉంటుంది. 2 కవర్లు ఉంటుంది. కీరా ఈడ ఒక కవర్ ఉంటుంది. ఆడ ఇప్పనేలేమో, ఆడ ఒక కవర్ అట్లనే ఉంది. బీరకాయ అయిపోయింది ఈరోజు. మిర్చి అయిపోయింది, 2 అయిపోయినాయి. అన్నీ కొన్ని మిగిలినాయి. ఇక కొద్దిసేపు చూసేసి ఒక అర్ధగంట వరకు ఎత్తేసేయాలి. ఆలుగడ్డ ఈరోజు మనకి చాలా పెద్ద లాస్నే తెచ్చిపెట్టేటట్టుంది. పోలేదు ఈరోజు, ఇంత కూడా పోలేదు. మీద నుంచి డ్యామేజ్ ఇట్లా డబల్ అయింది ఈరోజు. ఇది గిరాకీ అయితే ఏం లేదు, పబ్లిక్ అయితే ఏం లేరు, వెళ్ళిపోతున్నారు. వర్షం వాళ్ళు బాగానే అయింది, అందుకని పబ్లిక్ అయితే వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఎత్తేద్దాం. ఇక ఎత్తిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు లెక్క పెట్టేద్దాం. సో మనం ఫైనల్గా ఇంటికి వచ్చి డబ్బులన్నీ లెక్క పెట్టేలోపు టైం అయితే కరెక్ట్ ప్రజెంట్ 10 అవుతుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఎడిట్ చేసేలోపు ఇంకెంత టైం అవుతుందేమో, కానీ ఇప్పుడైతే 10 అవుతుంది. సో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్తున్నా. అయితే మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే రాలేదు. నిన్న రాలేదు, ఈరోజు రాలేదు. మనకు ఈరోజు ఇంకా మనకు మాల్ పైసలకి 1200 తక్కువ పడుతుంది. ఇంకా 1200 రావాలి మనకి. నిన్న ప్లస్ ఈరోజు 2 రోజులు కష్టపడ్డాం మనము. 2 రోజులు ప్రాఫిట్ అయితే రాలేదు. 2 రోజులు మనకు మన మాల్ డబ్బులు కూడా రాలేవు. ఇంకా మీది నుంచి 1200 రావాలి మనకు. మాల్ అయితే మిగిలింది. ఆలుగడ్డ సంచి పైన ఉంటుంది. బీరకాయ అయిపోయింది, మిర్చి అయిపోయింది. అండ్ కీరాలేమో 2 కవర్లు ఉన్నాయి. క్యారెట్ 2 కవర్లు ఉన్నాయి.
ఇది మన మాలు. దొండకాయ ఉంటుంది ఒక 10 కిలోలు, చామగడ్డ ఒక 10 కిలోలు ఉంటుంది అనమాట. మన మాలు ఇది మిగిలింది. దాంట్లో మనకు 1200 వచ్చి 2 రోజులు కూలి రావాలి, 2 రోజులు మళ్ళీ ఇద్దరికి రావాలి కూలి. అది వచ్చేటట్టయితే నాకైతే గుర్తులేదు. సో రేపు మార్నింగ్ మనం తొందరగా పోయి, సండే మార్కెట్ కాబట్టి రేపు మార్నింగే పోవాలి. మార్నింగ్ పోయి దుకాణం వేయాలి. సో రేపు మార్నింగే మనం ఆ 1200 తీసి కొద్దిగా ప్రాఫిట్ అయితే తీసుకోవాలి రేపు ఖచ్చితంగా. మ్యాక్సిమం రాదు నాకు తెలిసి 2 డేస్ అయితే రాదు, ఒక రోజు అయితే వస్తుండొచ్చు. సో ట్రై చేద్దాం. రేపు పొద్దున అన్న బోయినపల్లికి అయితే పోతాడు. మనం పోయి ఇక్కడ మార్కెట్లో మనం అమ్మాలి, అన్నేమో బోయినపల్లికి మాల్ అయితే తీసుకొస్తాడు. అదే అనమాట. ఈరోజు మనకు ప్రాఫిట్ అయితే రాలేదు. సో హ్యాపీనా? ఈ 2 రోజులు మనకు ప్రాఫిట్ రాలేదని బాధ నేనైతే ఏం పడా, మీరు కూడా ఏం పడకండి. సో చాలామంది కామెంట్ చేస్తారు ఏం బాధపడకు బ్రో, నేనైతే ఏం బాధపడతలేను. సో థ్యాంక్ యూ, మీరు కామెంట్ చేస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్. మనం ఎందుకు బాధపడతాం బ్రో, ఒకరోజు వస్తాయి ఒకరోజు పోతాయి. వచ్చిన రోజు ఆనందపడొద్దు, రాని రోజు బాధపడొద్దు, అదే ఉండాలి మనకి. సో రేపు వస్తుండొచ్చేమో, ట్రై చేద్దాం, చూద్దాం. రేపు బోయినపల్లికి వెళ్ళి కూడా మాల్ తెస్తాం కదా. రేపు మ్యాక్సిమం ట్రై చేద్దాం, మన బెస్ట్ ఇద్దాం బ్రో. మనం ప్రతిసారి మనతో ఎంత అవుతుందో అంత ట్రై చేద్దాం. అసలుకు మనకు యాక్చువల్గా ఈరోజు లాభం అయితే వచ్చి ఉండాలి, ఎందుకంటే నిన్న మాల్ బాగానే మిగిలి ఉండే. కానీ యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఆలు వల్ల మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే రాలేదు. అది చాలా డ్యామేజ్ వచ్చింది కదా, దానివల్ల మన ప్రాఫిట్ అయితే రాలేదు ఈరోజు. సో రేపు వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతే. బాయ్.